ఆధ్యాత్మిక ప్రేక్షకులకు నమస్కారం. జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులు, కంచి పీఠాధిపతులకి నమస్కారాలు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, వృషభ రాశిలో జన్మించిన వారికి జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ జూలై నెలలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. ముఖ్యంగా రాశిలోనే గురు యొక్క సంచారం, పంచమందు కేతువు, అలాగే లాభస్థానమందు రాహు, దశమ స్థానమందు శని. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కుజుడు 12వ తారీఖు వరకు మేషరాశిలో, తదనంతరం వృషభ రాశిలో ఈ నెల మొత్తం ఉంటాడు. ఇక శుక్రుడు 6వ తారీఖు నుంచి, రవి 16వ తారీఖు నుంచి, బుధుడు 19వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల వలన వృషభ రాశి వారికి శుభ అశుభ మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి గురువు యోగదాయకమైనటువంటి పరిస్థితి. అనగా కొంతవరకు నేను గొప్ప అనేటువంటి ఆలోచనలోనే ఈ వృషభ రాశి వారు ఉంటారు. నేను చేసే ప్రతి పని కూడాను అందరికీ ఆమోదంగా ఉంటుందనే భావనతో ఉండడమే మీ యొక్క మైనస్కి కారణమని తెలుసుకోవాలి. అంతేకాకుండా 6వ తారీఖు నుంచి, ఇక 12వ తారీఖు నుంచి కుజుడు వృషభ రాశిలో సంచారం చేస్తున్నందువల్ల దీని యొక్క ప్రభావం నేను గొప్పగా చేస్తున్నాను, లేకపోతే నా పనంతా కూడా కరెక్ట్గానే ఉంటుంది అనే అత్యుత్సాహము, అనగా అతి ఆత్మవిశ్వాసం, ఓవర్ కాన్ఫిడెన్స్ అని అంటారు. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే చాలా మటుకు ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఈ యొక్క నెలలో మంచి మంచి అవకాశాలు కోల్పోతారని చెప్పవచ్చు. కాబట్టి లౌక్యాన్ని ప్రదర్శించండి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని కనుక ప్రయత్నం చేస్తే గ్రహాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడాను శుభమైనటువంటి గ్రహాల యొక్క ప్రభావం వలన మీకు అన్నీ కూడాను మంచి జరుగుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రధానంగా నూతన ఉద్యోగ ప్రాప్తి కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో అభివృద్ధికి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఉద్యోగ బదిలీలకు సంబంధించినటువంటి కావచ్చు. 16వ తారీఖు జూలై తర్వాత మంచి శుభవార్త వింటారని చెప్పవచ్చు. ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గమనించుకున్నట్లయితే వ్యయస్థానమందు శని యొక్క వీక్షణ ఉండడం, అలాగే శుభమైనటువంటి వీక్షణ ఈ యొక్క వృషభ రాశి వారికి ఉండడం, ఈ కారణం చేత కొంత సామాన్యమైనటువంటి చిక్కులు, ప్రయత్నాల్లో ఆటంకాలు, ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడాను ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు తుదకి దైవానుగ్రహంతో విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే వివాహ ప్రయత్నములు చేసేటువంటి వాళ్ళకి శుభవార్త వింటారు. వివాహ ప్రయత్నాల్లో కొంత కొలిక్కి వస్తాయి. కాబట్టి ఈ సంవత్సరంలో వివాహం జరిగే అవకాశం, ముఖ్యంగా జూలై మాసంలో చేసేటువంటి ప్రయత్నాలు ఫలప్రదమవుతాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నవారు, ఫుడ్కు సంబంధించినటువంటిది, అలాగే విద్యాలయాలు, బంగారు వ్యాపారస్తులు, ఇలా వీళ్ళందరికీ కూడాను కొంతవరకు ఖర్చు అధికమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే భాగస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి వారికి భాగస్వాముల యొక్క సహాయ సహకారాలు అందడం వలన మంచి మెరుగైనటువంటి ఫలితాలు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు. దాంపత్య విభేదాలు తొలగి అనుకూలమైనటువంటి వాతావరణం ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. అయితే ప్రధానంగా పంచమ కేతు యొక్క ప్రభావము ఈ యొక్క వృషభ రాశి వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు, వృధా కాలయాపన, అలాగే ఊహలలోనే బతికేటువంటి యొక్క పరిస్థితి ఉండడం, తద్వారా ఇంప్లిమెంటేషన్ అనగా అమలుకు నోచుకునేటువంటి పనులు, అలాగే పెండింగ్ పనులు ఉండడం వల్ల కొంతవరకు బద్ధకంగా అనేటువంటిది ఉంటుంది. తద్వారా ఏమవుతుంది, మీరు అనుకున్నటువంటి పనులని మీరు చేసుకోలేకపోతారు. ఈ నెలలో ఈ పనులు పూర్తి చేసుకోవాలని అనుకోవడమే తప్ప ప్రయత్నంలో అనేటువంటిది మీకు సాకారం కాదని చెప్పాలి. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకోవాలి. అయితే ప్రధానంగా ప్రతి వ్యక్తికి కూడాను మంచి చెడు అనేటువంటివి ఉంటాయి. ఏ రోజు మంచి ఉండదు, ఏ రోజు చెడు ఉండదు. రోడ్డు ఎప్పుడు కూడా సాఫీగా ఉంటే మంచి ఉంటుందా? అప్పుడప్పుడు స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి కదా. అలాగే మనిషి జీవితంలో కూడా మనకు మంచి చెడుల యొక్క సమాహారమే. అయితే ఈ జూలై నెలలో ఏ రోజుల్లో మంచి కలుగుతుంది? మంచి అంటే ఈ రోజుల్లో ప్రతి వ్యక్తికి కావాల్సింది ఏంటంటే డబ్బే. ఎందుకంటే లేస్తూనే డబ్బుతో పని, పడుకునేటప్పుడు డబ్బుతో పని, ప్రతిదీ రేపు ఎలా మనం గడవాలి అనేటువంటి ఆలోచనతోనే మనకున్నటువంటి యొక్క విధానం గడిచిపోతుంది. కాబట్టి ఈ సృష్టిలో, ఈ కలియుగంలో 80% పనులు డబ్బుతోనే పూర్తవుతాయి. కాబట్టి ఏ సమయంలో అధిక ఆదాయంగా ఉంటుంది, ఏ సమయంలో మనం ఖర్చుని అదుపులో పెట్టుకొని
వాయిదా వేసుకొని మనం తదుపరి ఖర్చులు పెట్టుకోవాలి. కాబట్టి అధిక ధన వ్యయమయ్యేటువంటి రోజులు ఎప్పుడున్నాయి అనే విషయాలు మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనం తెలుసుకున్నామంటే తప్పకుండా మనం కొంతవరకు ప్రణాళిక అంటే ఈ చెప్పేటువంటి రోజుల్లో ధన రాబడి అధికంగా ఉంటుంది, ఈ చెప్పేటువంటి రోజుల్లో అధిక ధన వ్యయమయ్యేటువంటి అవకాశం ఉంటుంది, మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది. ఇలా మనం తెలుసుకొని కనుక ముందడుగు వేసినట్లయితే మెంటలీ మనం ప్రిపేర్ అయి ఉంటాం. ఉదాహరణకి మనకు తెలవని దారి వెంబట స్లోగా బండి వెళ్తాం, ఏమొస్తుందో, ఏ గుంతలు వస్తాయో, ఏ అడ్డంకులు వస్తాయని. కానీ తెలిసిన దారి అయితే చకచకా స్పీడ్గా వెళ్ళిపోతాం. కాబట్టి మన పనులు చేసుకునేటప్పుడు ఎప్పుడు మంచి చేసుకోవాలి, ఎలా మనం ప్రణాళిక రూపొందించుకోవాలనే విషయం మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా జూలై మాసంలో వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి మంచి చెడులు ఎప్పుడు జరుగుతాయో తెలుసుకుందాం. ముందుగా అధిక ధన వ్యయం, అధిక ధన రాబడి అనేటువంటి విషయం ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా 3వ తారీఖు, 4వ తారీఖు, ఈ నెల 30వ తారీఖు, 31వ తారీఖుల్లో మీరు ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. సకాలానికి భోజనం కావచ్చు, లేకపోతే బంధుమిత్రాదులతో మంచి ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని ఈ యొక్క 3, 4, 30, 31 తేదీల్లో పొందుతారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా 7, 8, 9 తారీఖుల్లో గమనించుకున్నట్లయితే ఈ 7, 8, 9 తారీఖుల్లో మీకు ఇతరుల నుంచి రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో అది మీకు సమయానికి అందుతుందని చెప్పవచ్చు. మీరు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు, లేదా ఒక లోన్ పెట్టారు, ఆ లోన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ 7, 8, 9 తారీఖుల్లో వస్తుంది. అంటే ధనపరమైన ధన రాబడికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ 7, 8, 9 తారీఖులో మీరు పొందుతారు. అలాగే సోదరిమణులు, అలాగే పరిచయస్తులు, స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో మీరు అనుకున్నటువంటి పనులలో ముందడుగు వేస్తారు అని చెప్పవచ్చు. ఇక 15, 16, 17, 18 తారీఖుల్లో ప్రధానంగా ఇది కలిసి వచ్చేటువంటి సమయం. డబ్బు చేతికి అందుతుంది, తద్వారా ఖర్చులకి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. కాబట్టి డబ్బు చేతికి అందేటువంటి రోజులు 15, 16, 17, 18 కాబట్టి మీరు అనుకున్నటువంటి ప్రణాళికకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో విజయాన్ని పొందడానికి మీకు దైవం ఊతమిచ్చేటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక 24, 25 తారీఖుల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. బదిలీలకు సంబంధించింది కావచ్చు, లేకపోతే ఇంకా చెప్పాలి అనంటే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కావచ్చు. ఇలా మీరు ఉద్యోగ అభివృద్ధికి సంబంధించి కావచ్చు, లేదా మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించినటువంటి మీకు అవకాశాలు ఏర్పడతాయి. ఇక 26, 27 తారీఖుల్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని రకాలుగా మీరు లాభసాటి అయినటువంటి స్థితిలో ఉంటారు. కాబట్టి ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు ఈ 26, 27 తారీఖుల్లో అమలు చేసేసేయండి. ఇక పనులను పూర్తి పెట్టి ఆ పనులకు సంబంధించినట్టుగా ఈ 7, 8, 9 తారీఖుల్లో ఇతరుల సహాయ సహకారాలతో పనులు పూర్తి చేయడం, 26, 27 తారీఖుల్లో వాటికి సంబంధించినటువంటి ఫలితాన్ని మీరు పొందడం జరుగుతుంది. ఇక ఇప్పటి వరకు మనము శుభానికి సంబంధించిన అనగా ధన రాబడి ఏ తేదీల్లో ఉంటుంది, దానికి అనుగుణంగా మనం ఏ విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలో మనం తెలుసుకుందాం. అయితే ధన వ్యయం అయ్యేటువంటి రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ధన వ్యయం అయ్యేటువంటి రోజులు ఎప్పుడు మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా 5, 6 తారీఖుల్లో ఖర్చు అధికంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కానీ, లేకపోతే కలహాలు అంటే మాట పెరగడం అనేటువంటిది ఉండవచ్చు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా 10, 11, 12 తారీఖుల్లో వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం, తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించినటువంటిది, స్థిర చిరాస్తులకి సంబంధించినటువంటి కదలిక అంటే ఈ ఆస్తి మనం అప్పులు తీర్చుకోవాలా అనేటువంటి ఆలోచన ఈ 12, 13, 14 తారీఖుల్లో 10, 11 తారీఖుల్లో మీరు పొందుతారని చెప్పవచ్చు. అయితే 12, 13, 14 తారీఖుల్లో మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ప్రతిదీ కూడాను ఆలోచిస్తారు కానీ ఏ పని చేతపట్టరు. భవిష్యత్తు భయంగా కనిపిస్తుంది ఎప్పుడు ఈ 12, 13, 14 తారీఖుల్లో. కాబట్టి ఏమీ జరగదండి, కానీ మీ మనసు ఆందోళనగా ఉంటుంది. ఏం జరగబోతుందో అనేటువంటి భయమే మిమ్మల్ని వెంటాడుతుంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే 19, 20, 21, 1, 2, 28, 29 ఈ తేదీలలో అనగా మొత్తము 7 రోజులు 19, 20, 21, 1, 2, 28, 29 ఈ తేదీలలో అనగా మొత్తం 8 రోజుల్లో ధన వ్యయం అధికంగా ఉంటుంది. కాబట్టి ఖర్చులు ఏవైనా ఉన్నాయో ఈ తేదీలలో మీరు వాయిదా వేసుకోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి. అధిక ధన వ్యయమైనటువంటి అవకాశాలు ఈ రోజుల్లో ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 22, 23 తారీఖుల్లో ప్రధానంగా సంతానపరమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి సంతానంతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. సంతానపరమైనటువంటి చిక్కులు, చిన్నపిల్లలైతే సరిగ్గా చదువుకోలేకపోవడం అనేటువంటి విషయం, లేకపోతే పెద్దవాళ్ళైతే వాళ్ళతో విభేదాలు ఏర్పడము, ఇవన్నీ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక అన్నిటికంటే ప్రధానముగా ఈ ధన వ్యయమయ్యేటువంటి 1, 2, 28, 29, 19, 20, 21 ఈ తేదీలలో మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. అంతేకాకుండా ధన వ్యయం కూడా అధికంగా అయ్యేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ కూడాను మంచి చెడుల యొక్క సమాహారమే ఈ జూలై మాసంలో వృషభ రాశి వారికి ఉండబోతుంది. కాబట్టి మనం మంచి ఎప్పుడు జరుగుతుంది, చెడు ఎప్పుడు జరుగుతుందని తెలుసుకొని దానికి అనుగుణంగా మనం చూసుకున్నట్లయితే మంచిగా జరుగుతుందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు పొందుతారు. కాబట్టి అతి ఆత్మవిశ్వాసాన్ని మీరు విడనాడి ముందుకు సాగినట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి దైవానుగ్రహం తోడైతే మానవుడికి అన్ని రకాలుగా విజయాన్ని పొందుతారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో కాళహస్తిలో రాహుకేతు పూజ, విద్యార్థుల కోసం ప్రత్యేకించి దక్షిణామూర్తి సరస్వతి హోమాలు, అలాగే వృషభ మిథున కర్కాటక సింహత్తుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహదోష పరిహారార్థమై హోమాది కార్యక్రమాలు మరియు విద్య, వివాహం, ఉద్యోగం, సంతానం సంబంధించినటువంటి ఆరోగ్యం సంబంధించిన సమస్యల నివారణకి 18 రకాల హోమాదులు కేవలం 1500 రూపాయలకి మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం మొత్తం కూడా ప్రతి నెల మీరు చేయించుకోదలిస్తే కూడా దానికి సంబంధించిన వివరాలు కూడా కార్యక్రమ తంత్రం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురువుగారు, వృషభ రాశిలో జన్మించిన వారికి సమస్యలు వస్తే ఇటువంటి పరిహారం చేయవచ్చో తెలియజేస్తారా? ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఈ యొక్క వృషభ రాశి వారికి జూలై మాసంలో ఉంటాయి. కాబట్టి సమస్యలు లేని మానవుడు అంటూ ఉండడు. కానీ దైవానుగ్రహం తోడైతే అన్ని రకాల సమస్యల నుంచి బయటపడే మార్గం మనకు కనిపిస్తుంది. తద్వారా మానసికమైనటువంటి ప్రశాంతతో ఈ జూలై మాసమంతా కూడాను మనం గడపవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క జూలై మాసంలో మీకు అనుకూలమైనటువంటి రోజు ప్రారంభమవ్వగానే అనుకూలమైనటువంటి రోజున ప్రతిరోజు దత్తస్తవము, అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం అనేటువంటిది ప్రతిరోజు రోజుకి 3 సార్లు పారాయణం చేయండి. అలాగే ఒక 11 రోజుల పాటు ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి చిన్న బెల్లం ముద్ద నైవేద్యంగా పెట్టడం. ఇందులో బుధవారం కనుక వచ్చినట్లయితే 11 రోజుల్లో బుధవారం వచ్చినట్లయితే గణపతి దేవాలయంలో అభిషేకము, అర్చన జరిపించుకున్నట్లయితే తప్పకుండా మీకున్నటువంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు చేసుకున్నటువంటి పుణ్య ఫలితము మీకు ఆ సమస్యల్ని పరిష్కరించడానికి తోడ్పడుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.